తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి పని చేసినప్పుడు కూడా శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. నేటి నుంచి నేర్చుకో, నేటి కోసం బ్రతుకు, రేపటి కోసం కలలు కను. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉండు. ఈ నాటకాల జగతిలో అంతా బూటకమే. అవసరానికే ప్రేమలు, ఆప్యాయతలు. అవసరం తీరిపోయాక మర్చిపోయే మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నాం మనం. రాకెట్లాగా ముందుకు దూసుకుపోతున్న ఈ పోటీ ప్రపంచంలో ఆడదాని జాకెట్ విప్పే దగ్గరే ఆగిపోయారు కొంతమంది. వారికి ఎంతగా నచ్చ చెప్పినా సిగ్గు శరం అసలే ఉండవు. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెబితే రిలాక్స్ అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. తెలివైన వారు 3 రకాలు: అవకాశం కోసం ఎదురు చూసేవారు, అవకాశాన్ని తామే సృష్టించుకునేవారు, ఎప్పుడు ఎదురు చూడాలో, ఎప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలో తెలిసినవారు. నీకు విలువనిచ్చే వారిని హార్ట్లోనూ, విలువనివ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం చాలా క్యూట్గా, కూల్గా మారిపోతుంది. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలాన్ని వదిలిపోలేం కదా. కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలంతే. నీకు ఏమాత్రం విలువ లేని వారి దగ్గర నీ విలువ కోసం ప్రయత్నించడం అంటే నీ ఉన్న కాస్తంత విలువను కూడా తగ్గించుకోవడమే. నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరం నీకు లేదని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే బొగ్గు, వజ్రం 2 మట్టిలోనే దొరుకుతాయి. 2 అవసరమే. దేని విలువ దానిదే. జీవితంలో భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమైతే ఆ తర్వాత ఏం చేయాలో అది నీకు నేర్పిస్తుంది. ఎదుటి వారి గురించి తెగ ఆలోచించడం కంటే వారింతేనని డిసైడ్ అయిపోవడమే మంచిది. ఎదుటివారు మనల్ని ఓదార్చాలని ఆశించడం కంటే మనం ఎదుటి వారిని ఓదార్చే స్థాయికి ఎదగడం మంచిది. చేసే పని సరైన పని అని తెలిసినప్పుడు ఆ పనిని చేయకుండా ఉండడం నీ పిరికితనమే అవుతుంది. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించక మానడు. అలాగే పోరాటం చేసేవాడు ఈరోజు కాకపోయినా రేపైనా గెలిచి తీరుతాడు. కొన్ని బంధాలకు మనం ఎంత ప్రేమను పంచినా ఆ బంధాలు మనల్ని బానిసగానే చూస్తాయి తప్ప స్వేచ్ఛగా బ్రతకడానికి భరోసానివ్వవు. కదలని బొమ్మకు ఎన్ని కవితలు చెప్పినా, మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఒక్కటే. ఓటమికి నువ్వు దగ్గర కాకుండా ఉండాలి అంటే గెలవాలన్న తపన ఎప్పటికీ నీలో తగ్గకుండా చూసుకోవాలి. విజయ శిఖరాలు సోమరిపోతులకు అందవు. పట్టుదలతో నిరంతరం సాధన చేసేవారికి అవి అందుతాయి. చేస్తున్న పనిలో ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన ఆ పనిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకు. ఎలాగైనా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒక పని నువ్వు చెయ్యలేవు అంటే నువ్వు చెయ్యలేవు. అదే పనిని నేను చెయ్యగలను అనుకుంటే నువ్వు ఎలాగైనా సాధించగలవు. అంతా నీలోనే ఉంటుంది. నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. జీవితంలో ఎప్పుడైతే అనవసరంగా భయపడడం మానేస్తావో అప్పుడే మళ్ళీ జీవితం కొత్తగా మొదలవుతుంది. గమ్యం ఎంత ఎత్తులోనైనా ఉండొచ్చు, కానీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం మన మెదడులోనే మొదలవుతుంది. ఎత్తుగా ఉన్న మెట్లను చూస్తూ నిలబడిపోతే మేడను ఎక్కలేం. ప్రణాళికలు చేస్తూ ఉండిపోతే విజయాన్ని ఎప్పటికీ సాధించలేం. ఏదైనా సాధించాలి అంటే కార్యాచరణ ముఖ్యం. మన దగ్గర ఉన్న సంపదతో తృప్తిపడడం మంచిదే, కానీ మన దగ్గర ఉన్న జ్ఞానంతో ఏమాత్రం తృప్తిపడకూడదు. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ తప్పు వారిది. అదే నిన్ను 2 సార్లు మోసం చేయగలిగితే ఆ లోపం మాత్రం ముమ్మాటికి నీదే. ఈరోజు నువ్వు చేయవలసిన ఏ పనిని రేపటి కోసం నువ్వు వాయిదా వేయకు. ఎందుకంటే రేపు చేయవలసిన పనులు చాలానే ఉంటాయి. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మన సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది. మన చేతగానితనాన్ని మరింతగా మనకు చాటి చెబుతుంది. మనకు ఇష్టపడింది దొరకనప్పుడు దొరికిన దానినే ఇష్టపడడం నేర్చుకోవాలి. వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు.
నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు. జీవితంలో అతి కష్టమైన పని ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. అతి సులభమైన పని ఇతరులకు అనవసరంగా సలహాలివ్వడం. నువ్వు వెళుతున్న మార్గంలో మురిగే కుక్కలన్నిటి నోరు మూయించాలి అంటే ఆ అరుపుల్ని నువ్వు పట్టించుకుంటే ఎప్పటికీ ఎన్నటికీ గమ్యాన్ని నువ్వు చేరలేవు. నీకొక లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా నీకుండాలి. ఓటమి నీకు గురువు లాంటిది. ఎలా చేయకూడదో ఏం చేయకూడదో అది నీకు బాగా నేర్పిస్తుంది. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు భయపడి పారిపోకూడదు. జీవితం మనకు ఏదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోవాలి. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది. చేస్తున్న పనిలో ప్రతిసారి సంతోషం కలగకపోవచ్చు. అసలు పనే లేకపోతే సంతోషం అనేదే ఉండదు. మనం ఎంతకాలమైతే ఒకరిని అనుసరిస్తూ ఉంటామో అంతకాలం మనం మన సొంత ఆలోచనల్ని మర్చిపోతాము. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, చదివిన చదువు మనకు ఎంత సంస్కారాన్ని నేర్పించిందన్నదే ముఖ్యం. మీ అపజయాన్ని చూసి తప్పు చేశామని అనుకోకండి. అవి తప్పులు కాదు, భవిష్యత్తులో మీరేం చెయ్యాలో తెలిపే పాఠాలు. పదునైన ఆయుధం కంటే మనం కోపంలో ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే ఒక్క మాట ఎంతో పదునైనది, బలమైనది. అది రక్తం చిందించకుండానే బంధాలను బంధుత్వాలను దూరం చేస్తుంది. గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నంలో మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోవద్దు. గెలుపు మీ తలుపు తట్టే వరకు నిరంతరం మీ ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. సాధన లేకుండా విజయాన్ని కోరుకోవడం అంటే ఎండమావిలో నీటి కోసం వెతకడం లాంటిది. ఇక్కడ నీరు, అక్కడ ఫలితం ఏమాత్రం లభించవు. జీవితంలో వైఫల్యాలు కూడా భాగమేనని తెలుసుకున్నవారు ఆ కలిగిన వైఫల్యాల నుంచి పాఠాల్ని నేర్చుకుంటారు. జీవితంలో నీకు నేర్పించడానికి గురువెవరూ లేనప్పుడు నువ్వు నేర్చుకున్న ఈ పాఠాలే మీరు కష్టాల్లో ఉన్న సమయాన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. చీకటిని తలుచుకుంటూ అక్కడే కూర్చుండిపోతే చీకటి ఏమాత్రం తొలగిపోదు. ఆ చీకటిని తొలగించడానికి చిన్నదైన ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు. ఒక పనిని చేయకుండా చేశామనేవాడు అదముడు. కొంచెం చేసి దాన్ని కొండంతలుగా చెప్పుకునేవాడు గర్విష్టి. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. చిక్కుముకి రాయిలో నిప్పు దాగి ఉన్నట్టు మనం ఎదుర్కొనే ప్రతి సవాలులోనూ విజయం దాగి ఉంటుంది. కఠిన శ్రమ అనే రాపిడి దాన్ని వెలుగులోకి తెస్తుంది. నీ బయట ఏముంది అనే దానికన్నా నీ లోపల ఏముంది, ఏం జరుగుతుంది అనేదే ముఖ్యం. దాని గనుక నువ్వు మార్చుకుంటే బయట విషయాలు వాటంతటవే మారిపోతాయి.